సప్తగిరి దగ్గర 100 కోట్లు ఆస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ ఎస్ఆర్ నగర్లో నువ్వు ఉంటున్న ఇల్లు కానీ ఇది కొనేసావు, అద్దెకున్న ఇల్లు కొనేసావు ఒకటి. తర్వాత నెల్లూరు సైడ్లో నీ పేరు మీద 100 ఎకరాలు కష్టపడి సంపాదించుకుంది, 100 ఎకరాలు ఉన్నాయి అంటారు. ఎంతవరకు లేదు, రాంగ్ అండి, చాలా టోటల్ రాంగ్. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను 250 రూపీస్తో వచ్చాను ఇండస్ట్రీకి. ఇప్పుడున్న స్టేజ్కి ది బెస్ట్ పొజిషన్లో ఉన్నాను. 100% నేను నాకు ఇక వేరే ఎదుగులు లేదు కాబట్టి డెఫినెట్గా నేను సంపాదించుకున్నంత ఒక చోట ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ప్రశాంతంగా జీవితం తప్ప మీరు అన్నట్లు 100 కోట్లు అయితే అది రాంగ్. అది బట్ హ్యాపీ. ఇది రాంగ్ కదన్న. ఎప్పుడు మీ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, తప్పేం లేదు. అవును, ల్యాండ్స్ మీద అలా చేసినవి మనకు అప్పుడెప్పుడు ప్రేమక చిత్రం తర్వాత వచ్చిన డబ్బులతో ఇన్వెస్ట్ చేసింది ఈరోజు మంచి పొజిషన్లో ఉండొచ్చేమో, అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను తప్పిస్తే మరి అంత హ్యూజ్ అమౌంట్ అయితే లేదు, డెఫినెట్గా లేదు, 100% లేదు. పైగా నాకు కొంచెం మా అమ్మ అంటే చాలా ఇష్టం. నాకు అనుకోకుండా భగవంతుడు ఆమెకు ఒక అనారోగ్యం, సో దానివల్ల ఆమెకి నేను చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది నేను చాలా ఇష్టంగా పెడుతున్నాను కాబట్టి అది పెద్దగా ఇదే విషయం కాదు.